ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్కోప్ ఎక్కువ ఉంది, లేదని లేదు, అంటే ప్రాంతీయ పార్టీలకు. కానీ ప్రాంతీయ పార్టీలు ఎక్కువ అయిపోతున్నాయి దాన్ని చూసుకొని. ఇది ఇంటిది పార్టీ అంట, తెలంగాణ ప్రజల పార్టీ అంటే ఇటీవల జస్టిస్ చంద్రకుమార్ గారు ఏర్పాటు చేశారు, ప్లస్ ఏంటో తెలంగాణకు సంబంధించి ఏవేవో వస్తున్నాయి. ఇన్ని పార్టీలు దీన్ని అన్నిగా ఏకతాటిపై తెచ్చుకొని కొన్ని లెఫ్ట్ పార్టీలు అంతా కలుపుకొని మీరు చూస్తే BLF బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది పెట్టేశారు. ఇంత అవసరమా అసలుకు? అంత ఆవశ్యకత ఉందా ఈ ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఏర్పాటు? ఇప్పుడు తెలంగాణలో ఒక వికల్పం లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ అతి అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇది లేకపోతే ఆయనకి ఇంకొక 5 సంవత్సరాల అవకాశం దొరుకుతుంది. ఇంకా ఒక 5 సంవత్సరాల అవకాశం దొరికిందంటూ తెలంగాణలో ఏం మిగిలది. ఇది కుటుంబ పరిపాలన అయిపోయింది. ఇది అచ్చం కుటుంబ పరిపాలన అయిపోయింది. అంటే వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అంటే షేరింగ్ ఆఫ్ పవర్ అంటారు. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అది షేరింగ్ ఆఫ్ పవర్ అన్నట్లు లేకపోయి వాడు పేరుకు ఆడ మంత్రి ఉంటాడు కానీ చెప్పిందే చేయాలి, పేరుకు కమిషనర్ ఉంటాడు చెప్పిందే చేయాలి. అంటే ఇది డెమోక్రసీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూషన్ డ్యామేజ్ అయిపోయింది, డెమోక్రసీ డ్యామేజ్ అయిపోయింది, అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా డ్యామేజ్ అయిపోయిన పక్షంలో ఒక ఆల్టర్నేటివ్ కంపల్సరీగా రావాలి. అంటే మీరు ఈ పార్టీ నుంచి, మీరు ఆ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి చేస్తే కాదు. ఒక అందరు కలిసి లైక్ మైండెడ్ పీపుల్ ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి. ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి వాళ్ళ లక్ష్యం ఉద్దేశం ఏముండాలంటే ఎట్లా దీంట్లో మార్పు రావాలి, సామాజిక న్యాయం ఎట్లా రావాలి, ఆ ఉద్దేశంతో BLF స్టార్ట్ అయింది. ఆల్రెడీ జాతీయ పార్టీలైన బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఈ BLF అవసరమా? నేను అదే అంటున్నాను కదండి మీకు. ఇప్పుడు నేను అనుకునేది ఏమంటే టీఆర్ఎస్ టీడీపీ ఒకటి, అక్కడ జెండా ఎల్లో పోయి పింక్ అయింది, దాని తప్ప ఇంకేం లేదు. దానిలో చూసుకోండి టీఆర్ఎస్లో 80% వాళ్ళే ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకునేందుకు ఏ కష్టం చేసిన జీవులు ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేసినారు. నేను ఒక పేరు తీస్తలేను, అందరినీ పక్కకు పెట్టేసినారు. టీడీపీలో ఉన్నందరూ ఇప్పుడు లోపల వచ్చేసారు. అంటే అది నీ ఉద్దేశం చూపిస్తుంది కాదు, నీ లక్ష్యం, నీ ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మనసులో డెవలప్మెంట్ అనేది ప్రజల కోసం జీరో ఉన్నది, పెద్ద జీరో. ఇప్పుడు ఒక గావుడు ఉంటాడు, చేపలైనా ఉంటాడు, ఆయనకు మళ్ళీ చేపలైనానే ఉండాలి. నువ్వు చేపలు ఇస్తావు, అది గోడ్స్ ఇస్తావంటే ఆయన కూడా ఎదగాలి, ఆయన కూడా మీదికి రావాలి. అది లేనే లేదు. ఇది పరిపాలన ఇప్పుడు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక రాజుని పరిపాలనలాగా అయిపోయింది. ఏది చెప్తే అది కావాలి, ఏది నేను క్యాన్సల్ అంటే అది క్యాన్సల్. అది డెమోక్రసీలో అస్సలు అవసరం కూడా లేదు, దానికి జాగ కూడా ఉండొద్దు డెమోక్రసీలో. ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఎట్లా? 2 ఎంపీలతో తెలంగాణ వస్తుందా? కాంగ్రెస్ని ఏదో ఒక సుట్టకట్టి ముట్టకట్టి అది ఇప్పుడు ఉద్యమాలు చేశారు కదా. ఉద్యమాలు చేశారు? కేసీఆర్ గారు నిరాహార దీక్షలు చేశారు, మొత్తం విద్యార్థులు నిరాహార దీక్షలు. నేను అందుకోసమే చెప్పాను కదండి, నా బుక్ నేను మీకు పంపిస్తాను, అది చదవండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకునే అంశాలు ఉంటాయి, అది దీక్షలు అన్ని డ్రామాలు అయ్యావి, అన్ని డ్రామాలు తప్ప ఏం లేదు. ఈ డ్రామాలు తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదు. డ్రామాలు ఇడిచిపెడితే వీళ్ళ దగ్గర పని చేసే పద్ధతి లేదు, పని లేదు, ఏం లేదు. అన్నీ వస్తున్నాయి కానీ వచ్చేది